బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి. తన పేరు మర్చిపోయిన వాళ్ళని రేవంత్ జైల్లో పెడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు గుర్తించడం లేదు అన్నారు. అయితే ఇలా పలువురు సీఎం పేరు మర్చిపోవడం వెనుక కుట్ర ఉంది అన్నారు ఎంపీ చామల కిరణ్. అడుగుతే జైలు వేస్తాడు. పాపం ఎవరైనా పేరు మర్చిపోతే కూడా వాళ్ళని జైలు వేసుడే. మొన్న అల్లు అర్జున్ కథ అయింది. పాపం నిన్న ఎవరో ఒక యాంకర్ పాపం ఈయన పేరు మర్చిపోయింది. పేరు మర్చిపోతే అందరూ ఆడు ఉన్న వాళ్ళంతా చెప్పినట్ట, పూరా బాబు నువ్వు తెలంగాణలోకి వెళ్ళిపో, లేకపోతే నేను అరెస్ట్ చేస్తాను, నేను లోపలేస్తాడు రేవంత్ రెడ్డి. నువ్వు ముఖ్యమంత్రిగా నిన్ను ప్రజలు గుర్తించట్లేదు, అందుకే నీ పేరు గుర్తుకు రావట్లేదు ఎవరికి. ఎవరో ఏదో సందర్భంలో ఏదో సభలల్లా ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయారు, ఎవరో సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి గారి పేరు మర్చిపోయాడు. ఇవన్నీ చూస్తుంటే నువ్వే చేయిస్తున్నావు అయింది అనిపిస్తుంది. ఏదో విధంగా ముఖ్యమంత్రిని డిమోరలైజ్ చేయాలని, ముఖ్యమంత్రిని ఏదో విధంగా తెలంగాణ ప్రజల ముందు చిన్నతనం చేయాలన్న పిచ్చి ఆలోచనతో నువ్వు చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవడా తెలుగు మహాసభలు పెట్టినోనికి బుద్ధి లేదా? యాంకర్ అనేటోడికి చదువు రాదా? యాంకరింగ్ చేసే వాళ్ళకు తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తెలియనోడు యాంకర్ కూడా అవుతాడా? ఇలా మనం చిన్న దాంట్లోనే ఇట్లా కాగితం రాసుకొని వచ్చి చదువుతున్నాం. ఒక ఎంపీ గుండి నేను ఒక యాంకర్ ఒక ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఏ ముఖ్యమంత్రి వచ్చిందో తెలియకుండా చదువుతాడా? దీని వెనక ఏదో కుట్ర ఉందని నాకు అనిపిస్తుంది. బ్రాట్ యు బై యూటీఎల్ సోలార్ 78,000కు సబ్సిడీ పొందండి. సబ్సిడీతో యూటీఎల్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ను ఇన్స్టాల్ చేసుకోండి.